కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ డూబ్ క్యాలెండర్ అని ఆరోపించారు బీఆర్ఎస్వి నాయకులు మెరుగు మహేష్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట తూతూ చీచీ ఉద్యమం పేరుతో బీఆర్ఎస్వి నాయకులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండరు నిజంగా ఇది జాబ్లెస్ క్యాలెండరు, కేవలం తేదీల క్యాలెండర్ తప్ప ఇందులో ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తలేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జాబ్లెస్ క్యాలెండర్ తప్ప నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 ఉద్యోగాలు పైచీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేసి ఇస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను. ఇంతకంటే నిస్సిగ్గు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అంతేకాదు, ఇలా అధికారానికి రాకముందుకు 100 రోజుల్లో మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2 లక్షలకు రూట్ మ్యాప్గా జాబ్ ప్రణాళికల కోసము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అది 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఏ నెలలు గడుస్తూ ఉంటే రోడ్ల మీదకి నిరుద్యోగులు వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, మా బతుకులతో ఆడుకుంటారా అని చెప్పేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తే మీరు దానికి సమాధానంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి డూబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప నిజంగా మీకు ఉద్యోగాల భర్తీ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఇలా